ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ ప్రధానంగా ప్లాస్టిక్ వద్దన్నారు కొంతకాలం. కార్సినోజెనిక్ అంటారు. తందూరి తినొద్దన్నారు. దానిలో చార్డ్ ఫుడ్స్ చాట్ ఫుడ్ అదొకటి. కాకుండా ఈ మధ్య కాలంలో బయట దేశాల్లో మన భారతీయ మసాలాల్లో కూడా ఏవో కార్సినోజెనిస్ ఏదో కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల వచ్చిందని చెప్తున్నారు. అది నిజంగా ఎంత మోతాదులో మనం తినేస్తాం, ఎంత ప్లాస్టిక్ వాడేస్తాం. బాటిల్ ఆఫ్ వాటర్ మన కార్లో పెడితే కూడా దానిలో కూడా కార్సినోజెన్స్ ఉంటాయంటారు, ప్లాస్టిక్ బాటిల్. ఇస్ ఇట్ రియల్లీ సో బ్యాడ్? సో డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ చూస్తూ ఉంటే చాలా ఫుడ్ ఐటమ్స్ మీద రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఇస్ ఇట్ రియలీ బ్యాడ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. విత్ టైమ్ వెన్ యూ కీప్ కన్జ్యూమింగ్, అంటే మనం రోజు కొంచెం 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 తీసుకుంటుంటే ఇవి ఖచ్చితంగా బాడీలో ఆ ఎలిమెంట్స్ పేర్కొని అవి పెరిగి ట్యూమర్ ఎఫెక్ట్స్ అయితే చూపించడం చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు చూస్తే మనం కర్ణాటకలో పానీపూరి బ్యాన్ చేశారు. బ్రైట్ ఎల్లో అని చెప్పి వాళ్ళు పానీపూరిలో యూస్ చేసే మసాలా లో వాడతారనమాట. అంటే ఎపీజింగ్గా, కళ్ళకి కనిపించినప్పుడు ఎపీజింగ్గా ఉండడం కోసం. అది నిజంగానే క్యాన్సర్ కారక ఏజెంట్ అని చాలా రోజుల నుంచి మనకు తెలుసు. అజినోమోటో ఇస్ అగైన్ సిమిలర్ ఏజెంట్. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చిల్లీ చికెన్ బ్యాన్ చేసింది. రీసెంట్గా మన గవర్నమెంట్ మైనీస్ బ్యాన్ చేసింది. యాక్చువల్లీ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అండి. మనకి అందరం గుర్తించాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనే కాదు, చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తుందన్నమాట. సో ఐ థింక్ ఓల్డ్ వేస్, మనం ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు యూస్ చేసిన హోమ్ మేడ్ ఫుడ్, దాని తర్వాత వాళ్ళు యూస్ చేసిన యూటెన్సిల్స్, ఐ థింక్ దే ఆర్ ఆల్వేస్ సేఫ్. లెట్ us బీ ఆనెస్ట్. అంటే ఆ విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అవును. అండ్ ఈ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నిజంగానే ఇవి అందరికీ క్యాన్సర్ కలిగిస్తాయి అంటే అందరికీ కాదు. అంటే ప్రతి పర్సన్లో మెటబాలిజం ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ని ఎక్స్క్రీట్ చేసే మెషినరీ బాగానే పనిచేస్తాయి. కొంతమందిలో అది పని చేయకపోవడం వల్ల తొందరగా గుర్తించగలుగుతాం. కానీ మనం ఇవే సబ్స్టెన్సెస్ దీర్ఘకాలికంగా తీసుకున్నా, ఇఫ్ వీ కంటిన్యూ టు హ్యావ్, అంటే రెగ్యులర్గా ఇంకా మనం బయట తింటున్నాము, ఆర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఫుడ్స్ దట్ హ్యావ్ లాట్ ఆఫ్ కలర్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏదైనా బయట రెస్టారెంట్లో తింటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది మనకి. అది ఇంట్లో చేసుకుంటే దే డోంట్ లుక్ యాజ్ బ్రైట్ యాజ్ ఇట్ ఈస్ యూజువలీ బయట చూసిన రెస్టారెంట్స్తో పోలిస్తే. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో పర్సిస్టెంట్గా మనం లాంగ్ టర్మ్లో ఇవి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవి బాడీలో సెల్స్ మీద కనుక ఎఫెక్ట్ చూపిస్తే అవి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఆందోళనకరమైన విషయం ఏంటంటే డాక్టర్ దీపక్ గారు, ఇవన్నీ మామూలు విషయాలుగా చలామణి అయిపోతున్నాయి. మొన్న ఒక బర్త్డే పార్టీలో ఒక చైల్డ్ కోసం ఒక కేక్ ఆర్డర్ చేస్తే అది చాలా బ్రైట్ పింక్గా వచ్చింది దాని ఐసింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఐసింగ్ తింటే కూడా చేదు తెలుస్తుంది. అంటే ఎంత ఫుడ్ కలర్ కలిపారో దానిలో అర్థం అవుతుంది. కానీ ఇట్స్ బర్త్డే పార్టీ కేక్, మనం సేఫ్ అనుకుంటాం, కేకే కదా అనుకుంటాం. అదే. సో ఐ థింక్ అట్లీస్ట్ గవర్నమెంట్ పరంగా పాలసీ లెవెల్లో కనీసం ఇప్పుడు కొంచెం అవగాహన అయితే కనిపిస్తుందండి. ఇండియాలో కూడా ఇంతకుముందు స్ట్రీట్ ఫుడ్ మీద బ్యాన్ అలాంటివి వినేవాళ్ళం కాదు. కానీ చాలా స్టేట్స్లో చూస్తున్నాను. కర్ణాటకలో చూసాము, గోవాలో చూసాము, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు బ్యాన్ చేస్తుంది, తమిళనాడు ఇస్ బ్యానింగ్ ఫుడ్ దట్ ఆర్ అడల్టరేటెడ్. అంటే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఒక లెవెల్ దాటి ఉంటే మాత్రం గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ పాజిటివ్ డైరెక్షన్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్. అవును. అండ్ ఇంకా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే అర్బనైజేషన్ మనం చూస్తా ఉన్నాం. వీ లైక్ ఇట్, మనకు నచ్చినా నచ్చకపోయినా అర్బనైజ్ అయితే అవుతున్నాము. మనందరికీ అలవాట్లు మారుతున్నాయి. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నది చాలా తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడైతే బయట నుంచి ఫుడ్ తీసుకుంటున్నామో ఇట్ ఈస్ అ ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రెగ్యులేట్ దట్. అక్కడ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎలాంటి మెటీరియల్ యాడ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్గా చెక్ చేయడం అవసరం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం ఇవి తీసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం కూడా అర్బన్ లెవెల్లో క్యాన్సర్ పేషెంట్ సంఖ్య చాలా ఎక్కువ అవుతుందండి. కంపేర్ టు ద రూరల్ సెటప్, అర్బన్ పాపులేషన్లో క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. అండ్ ఇంకా చూస్తూ ఉంటే ఏంటంటే యంగర్ ఏజ్ పాపులేషన్లో క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు చూసిన ఒక చాలా అన్యూజువల్ కేస్ అంటే నాన్ స్మోకింగ్ క్యాన్సర్కి సంబంధించి చెప్పండి డాక్టర్ గారు. సో నేను చూసిన యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ అన్ఫార్చునేట్లీ 17 years old అబ్బాయి అండి. 17 years అబ్బాయి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అబ్బాయి. అన్ఫార్చునేట్గా వాడి బయటపడటం కూడా చాలా బోన్స్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత, బాడీలో పాకిపోయిన తర్వాత క్యాన్సర్ బయటపడింది. అండ్ చాలా ఇంటెలిజెంట్ ఆ అబ్బాయి. హీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ ఎట్ స్టడీస్. అండ్ ఆ స్టేజ్లో బయటపడేటప్పటికల్లా కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండటం, అది వాడటం వల్ల ఆ అబ్బాయి లైఫ్ ఆల్మోస్ట్ 5 years వరకు ప్రొలాంగ్ చేయగలిగాము. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయి సక్కం అయ్యాడు. సో నేను చూసిన యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ అంటే మనం యూజువల్గా 60-70 ఏళ్లలో చూస్తాం అనుకుంటాం. కానీ 17 ఏళ్లలో నేను చూశాను. నా కొలీగ్స్ చాలా మందితో మాట్లాడాను. అంటే నేను ఈ ఏజ్లో చూస్తున్నానంటే చాలామంది 20-25 ఏళ్ళు
కింద వయసు వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళు డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్ చేసిన సందర్భాలు కూడా చెప్పారు. ఏ లక్షణాలతో వచ్చారు మీ దగ్గరికి? దగ్గుతో వచ్చారా, సో లేక బ్రెత్లెస్నెస్? ఈ అబ్బాయి వచ్చింది నా దగ్గర ప్రిడామినెంట్ గా బోన్ పెయిన్స్ తో అండి. క్యాన్సర్ బోన్ కి పాకటం వల్ల వచ్చాడు అనమాట. దాని తర్వాత నేను నా ప్రాక్టీస్ లో గత 7 ఏళ్లలో నేను కూడా చాలా మంది యంగ్ పేషెంట్స్ చూస్తున్నాను. ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్ల, ఆయాసం వల్ల, దగ్గు వల్ల రావటం చూస్తున్నాను అనమాట. ఈ పేషెంట్ చాలా పెక్యూలియర్ పేషెంట్. బోన్కి స్ప్రెడ్ అయ్యి బోన్ డ్యామేజ్ అవటం వల్ల నా దగ్గరికి ప్రెజెంట్ అయ్యాడు. సో వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, మనందరం అనుకుంటా ఉంటాం మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు, నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను, అకేషనల్గా స్మోక్ చేస్తాను, అకేషనల్గా డ్రింక్ చేస్తాను, నాకెందుకు వస్తుంది అన్న ఒక ఆలోచనలో ఉంటాం. అందరం గుర్తించాల్సిన అవసరం ఏంటి అంటే, ఎవరు ఇమ్యూన్ కాదండి, ఎవ్రీబడి ఈజ్ ఎట్ రిస్క్. సో సిమ్టమ్స్ కనుక ఒక లెవెల్ దాటి 2-3 వారాలు పైబడి ఏ ఇబ్బంది నుంచి అన్నా మనం రోజు డీల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం అవసరం, నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్, జనాలు భయపెట్టాలని కాదు, కానీ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే, నోబడీ ఈజ్ ఇమ్యూన్ అండి. మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు రాదు అన్న ధైర్యం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడంలో నష్టం లేదు. ఇబ్బంది దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా అవసరం.